టీఎస్పీఎస్సీలో 833 ఇంజనీరింగ్ ఉద్యోగాలు. అవేమిటో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ కింద మనం చూసుకున్నట్లయితే 16/2022 అని ఉంది కదా, అది వచ్చేసి నోటిఫికేషన్ నెంబరు. దాని మీద క్లిక్ చేయగానే ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ నెంబర్ 16/2022 డేటెడ్ 12/9/2022. వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకైతే నోటిఫికేషన్ వెలువడింది. ఈ అప్లికేషన్లను ఆన్లైన్ ద్వారా స్వీకరించబోతున్నారు. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్లను సెప్టెంబర్ 28 నుంచి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 21. వేకెన్సీల వివరాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్ యాజ్ ఆన్ July 1, 2022, మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 44 ఇయర్స్. పోస్ట్ కోడ్ 1 to 11 వరకు చూసుకున్నట్లయితే ఏజ్ జూలై 1 నాటికి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 44 ఇయర్స్. పే స్కేల్ చూసుకున్నట్లయితే 45,960 రూపీస్ నుండి 1,24,150 రూపీస్ వరకు ఉంది. పోస్ట్ కోడ్ 1 చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథ. నెంబర్ ఆఫ్ వేకెన్సీలు అయితే 62 ఉన్నాయి. పోస్ట్ కోడ్ 2 చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు 41 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 3 చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ 13 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 4 చూసుకున్నట్లయితే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ 29 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 5 చూసుకున్నట్లయితే టెక్నికల్ ఆఫీసర్ సివిల్ యూఎల్బిఎస్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ 9 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 6 చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 7 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ 12 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 8 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ 38 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 9 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ 142 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 10 వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ అండ్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ 35 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 11 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ 50 వేకెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన 11 పోస్టుల వివరాలకు చూసుకున్నట్లయితే ఏజ్, పే స్కేల్ సేమ్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ 12 నుంచి 19 వరకు చూసుకున్నట్లయితే సేమ్ ఏజ్, సేమ్ పే స్కేల్ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 44 ఇయర్స్. పే స్కేల్ వచ్చేసి 32,810 రూపీస్ నుంచి 96,890 రూపీస్ వరకు ఉంది. పోస్ట్ కోడ్ 12 చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథ 27 వేకెన్సీలు ఉన్నాయి. 13 పోస్ట్ కోడ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 68 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 14 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ 31 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 15 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్ హెచ్ఓడి స్టేట్ 1 వేకెన్సీ ఉంది. పోస్ట్ కోడ్ 16 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ 147 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 17 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ ఇన్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ 65 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 18 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ 53 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 19 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఇన్ హెచ్ఓడి స్టేట్ 7 వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం వేకెన్సీలు 833. ఇప్పటి వరకు పోస్టుల వివరాలు చూస్తున్నాము. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ దట్ ఈస్ కమ్యూనిటీ వైజ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వైజ్, ఏడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ కేటగిరీ, మల్టీ జోన్ ఆర్ జోన్ ఆర్ స్టేట్ వైడ్ చూసుకున్నట్లయితే మొత్తం అనెక్సర్ 1లో డీటెయిల్డ్గా ఉంది. అది అనెక్సర్ 1 చూసేద్దాం. పోస్టుల వివరాలు అయితే పూర్తిగా మనకు ఏ క్యాస్ట్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, జెండర్ వైజ్గా ఎన్ని,
జోనల్ వైజ్గా ఎన్ని కేటాయించారు, మల్టీ జోనల్ పోస్టులు ఎన్ని అనేవి పూర్తి వివరంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం బ్రేకప్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అని ఉంది కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ 1 ఇది వచ్చేసి మల్టీ జోనల్ పోస్టులు. ఈ మల్టీ జోనల్ పోస్టులను చూసుకున్నట్లయితే మీ క్యాస్ట్ వైజ్గా ఈ బ్రేకప్ వేకెన్సీలను అయితే చూడొచ్చు. ఈ పోస్ట్ కోడ్ 1 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథ పోస్టులు. మళ్ళీ ఒకసారి పోస్టులను క్యాస్ట్ వైజ్గా జెండర్ వైజ్గా మీకు ఎన్ని కేటాయించబడ్డాయో చూడండి. పోస్ట్ కోడ్ 2 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఇవి కూడా మల్టీ జోనల్ పోస్టులు. మీ క్యాస్ట్ వైజ్గా జెండర్ వైజ్గా మీ జోనల్ వైజ్గా ఎన్ని పోస్టులు కేటాయించారనేది చూడండి. పోస్ట్ కోడ్ 3 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్. ఈ మల్టీ జోనల్ పోస్టులు మీ క్యాస్ట్ వైజ్గా జోనల్ వైజ్గా జెండర్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి. పోస్ట్ కోడ్ 4 మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ మల్టీ జోనల్ పోస్టులు. పోస్ట్ కోడ్ 5 టెక్నికల్ ఆఫీసర్ సివిల్ యుఎల్బిఎస్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్. ఈ మల్టీ జోనల్ పోస్టులు క్యాస్ట్ వైజ్గా జోనల్ వైజ్గా జెండర్ వైజ్గా పోస్టుల వివరాలు చూడండి. పోస్ట్ కోడ్ 6 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఈ మల్టీ జోనల్ పోస్టులు మీరు పోస్టుల వివరాలు చూడండి. పోస్ట్ కోడ్ 7 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్. ఈ మల్టీ జోనల్ పోస్టులు చూడండి. పోస్ట్ కోడ్ 8 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్. ఈ మల్టీ జోనల్ పోస్టులు చూడండి. పోస్ట్ కోడ్ 9 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్. ఈ మల్టీ జోనల్ పోస్టులు చూడండి. పోస్ట్ కోడ్ 10 అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్. ఈ మల్టీ జోనల్ పోస్టులు చూడండి. పోస్ట్ కోడ్ 11 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్. ఈ మల్టీ జోనల్ పోస్టులు చూడండి. పోస్ట్ కోడ్ 12 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథ. ఇవి వచ్చేసి జోనల్ పోస్టులు. జాగ్రత్తగా గమనించండి. క్యాస్ట్ వైజ్గా జెండర్ వైజ్గా మీకు ఎన్ని పోస్టులు కేటాయించారనేది, మీ జోనల్ వైజ్గా పోస్టులు ఎన్ని ఉన్నాయనేది చూడండి. పోస్ట్ కోడ్ 13 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో. ఇవి వచ్చేసి జోనల్ పోస్టులు. పోస్ట్ కోడ్ 14 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్. ఇవి వచ్చేసి జోనల్ పోస్టులు. క్యాస్ట్ వైజ్ జెండర్ వైజ్ ఎన్ని పోస్టులు అనేవి చూడండి. పోస్ట్ కోడ్ 15 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్ ద హెచ్ఓడి స్టేట్. ఇది స్టేట్ క్యాడర్ పోస్టు. జనరల్ ఒక పోస్టు మాత్రమే ఉంది, అది కూడా ఓసీ. పోస్ట్ కోడ్ 16 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ ద ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్. ఇవి వచ్చేసి జోనల్ పోస్టులు. క్యాస్ట్ వైజ్గా జెండర్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయని చూడండి. పోస్ట్ కోడ్ 17 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ ఇన్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్. ఇవి వచ్చేసి జోనల్ పోస్టులు. క్యాస్ట్ వైజ్గా జెండర్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేవి చూడండి. పోస్ట్ కోడ్ 18 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్స్. జోనల్ పోస్టులు ఇవి. క్యాస్ట్ వైజ్గా జెండర్ వైజ్గా పోస్టులు చూడండి. పోస్ట్ కోడ్ 19 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఇన్ హెచ్ఓడి స్టేట్. ఈ స్టేట్ క్యాడర్ పోస్టు. ఇవి వచ్చేసి ఓసీకి జనరల్ 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్ 1 పోస్ట్ ఉంది. బీసీఏకి ఉమెన్స్ 1 పోస్టు ఉంది. ఎస్సీకి జనరల్ 1 పోస్టు ఉంది, ఉమెన్ 1 పోస్టు ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ 1 పోస్టు ఉంది. మొత్తం కలిపి జనరల్ 3 పోస్టులు, ఉమెన్స్ 4 పోస్టులు, టోటల్ 7 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇది పోస్టుల వివరాలు. ఎగ్జామ్ అయితే ఆబ్జెక్టివ్ టైప్లో జనవరి లేదా ఫిబ్రవరి 2023లో పెట్టడం జరుగుతుంది.
అది కూడా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ CBRT లేదా ఆఫ్లైన్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే అబ్జెక్టివ్ టైప్లో పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ని అయితే త్వరలోనే అనౌన్స్ చేస్తారు. ఇప్పటికైతే ఎగ్జామ్ డేట్ పేర్కొనలేదు. అలాగే హాల్ టికెట్లను అయితే ఎగ్జామ్ ఇంకా 1 వీక్ అయితే ఉందనగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే OTR వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దాన్ని అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లోడింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయాలి. మళ్ళీ పొరపాట్లు జరిగితే ఎడిట్ ఆప్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇంపార్టెంట్ నోట్ చూసుకున్నట్లయితే అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కీప్ ద సాఫ్ట్ కాపీ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ వైల్ అప్లోడింగ్ దేర్ అప్లికేషన్స్ అండ్ అప్లోడింగ్ ద OTRs అని ఉంది కదా. ఆ సాఫ్ట్ కాపీలు ఏమేమి అవసరపడతాయి అనేది కూడా చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఆధార్ కార్డు ఆర్ ఓటర్ ID ఆర్ పాస్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సర్వీస్ ID కార్డ్స్ విత్ ఫోటోగ్రాఫ్ ఇష్యూడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ PSU ఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. లేదంటే పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఇష్యూడ్ బై బ్యాంకు, పోస్ట్ ఆఫీసు ఉండాలి. లేదంటే పాన్ కార్డ్. అంటే ఈ డాక్యుమెంట్లలో ఏదో ఒకటి మనకు ఉంటే సరిపోతుంది. రెండో పాయింట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకేమైనా సర్టిఫికేట్లు ఉంటే అవన్నీ తప్పనిసరిగా మన దగ్గర ఉంచుకోవాలి. మూడో పాయింట్ వచ్చేసి బోనాఫైడ్ స్టడీ బోనాఫైడ్ లేదా రెసిడెన్సీ సర్టిఫికేట్. అంటే ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు లోకల్గా మనం చదివినాం అన్నట్టుగా ఆ స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. తర్వాత వచ్చేసి 4th పాయింట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. SC, ST, BCలకు అయితే ఉండాలి. అలాగే OBCలకు అంటే BCలకు నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఎందుకంటే రిజర్వేషన్ కావాలంటే అది ఉండాల్సిందే. 5th పాయింట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. EWS వాళ్ళకు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. మిగతా వాళ్ళకు రిజర్వేషన్ కావాలనుకుంటే స్పోర్ట్స్ కానీ, PH ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే నోటిఫికేషన్ ఇష్యూ చేసిన నాటికి అంటే నోటిఫికేషన్ వెలువడిన నాటికి ఈ పోస్ట్ వైజ్గా ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది ఈ టేబుల్లో పేర్కొనడం జరిగింది. అవి ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ కోడ్ వచ్చేసి 1, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథ. దీంట్లో వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తవుతే సరిపోతుంది. పోస్ట్ కోడ్ 2, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి సేమ్ దీన్ని కూడా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. పోస్ట్ కోడ్ 3, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్. దీంట్లో కూడా సేమ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. పోస్ట్ కోడ్ 4, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్. దీంట్లో కూడా సేమ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. పోస్ట్ కోడ్ 5, టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ULBS ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. పోస్ట్ కోడ్ 6, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేషన్ BE ఆర్ BTech ఇన్ ఇంజనీరింగ్ సివిల్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీస్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ ఆన్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. పోస్ట్ కోడ్ 7, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది.
పోస్ట్ కోడ్ 8 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. పోస్ట్ కోడ్ 9 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. పోస్ట్ కోడ్ 10 అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంటు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాల్సి ఉంటుంది. పోస్ట్ కోడ్ 11 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. పోస్ట్ కోడ్ 12 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథల డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. పోస్ట్ కోడ్ 13 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. పోస్ట్ కోడ్ 14 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ మరియు పోస్ట్ కోడ్ 15 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్ హెచ్ఓడి స్టేట్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. రెండింటికి ఒకటే క్వాలిఫికేషన్. పోస్ట్ కోడ్ 16 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంటు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. పోస్ట్ కోడ్ 17 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మున్సిపల్ ఇన్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంటు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. పోస్ట్ కోడ్ 18 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు అండ్ 19 పోస్ట్ కోడ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఇన్ హెచ్ఓడి స్టేట్. ఈ రెండింటికి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. మిగతా ఏం నోట్స్ ఉన్నా అవన్నీ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మీరు అప్లై చేసే కంటే ముందు ఈ నోటిఫికేషన్ అయితే డీటెయిల్డ్గా చదవాల్సి ఉంటుంది. చదివిన తర్వాతనే అప్లై చేయండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు ఇందాకనే చూసినాము. మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 44 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో టీఎస్ఆర్టీసీ లేదా కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఎక్సెట్రా వీళ్ళైతే ఎలిజిబుల్ కాదు. మిగతా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంది కదా, దానికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఎవరైతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తారో 3 ఏళ్ళు వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఫీజు స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు 200 ఉంటుంది. ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అంటారు. తర్వాత వచ్చేసి ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు 80 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎగ్జామ్ వరకు కండక్ట్ చేస్తారు కదా, ఆ ఎగ్జామ్ ఫీజు. ఎవరైతే ఆల్ అన్ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళైతే ఎగ్జామ్ ఫీజుని అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ తప్పనిసరిగా ఎగ్జామ్ ఫీజుని అయితే చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు ఎట్లా పే చేయాలనేది మనం మోడ్ ఆఫ్ పేమెంట్లో చూసుకున్నట్లయితే ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సెంటర్స్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే మనకు ఎగ్జామ్ ఎక్కడైతే రాస్తామో ఆ సెంటర్లు ఎక్కడెక్కడ పడతాయి అనేది కొన్ని సిటీలను అయితే పేర్కొనడం జరిగింది. ఒకటి హైదరాబాద్ వచ్చేసి ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ పరిధి.
హెచ్ఎండిఏ పరిధిలో సెంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కరీంనగర్ డిస్టిక్, అలాగే ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఈ సిటీలలో మాత్రమే ఎగ్జామ్ సెంటర్లను అయితే నిర్వహించడం జరుగుతుంది. మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ సర్కిళ్ళలో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.